ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నూతన కృపా కార్యక్రమంలో మీకు అందరికీ నా వందనాలు. ఈ దినం మనం ధ్యానించుకోబోతున్న దేవుని యొక్క వాక్యం కీర్తనలు 94వ అధ్యాయము 11వ వాక్యం. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే దావీదు కీర్తన భాగంగా ఉన్నది. ఈ కీర్తనలో మనం ఈ వాక్యం ధ్యానించుకునే ముందు మనం చెప్పుకోవాల్సినది ఏంటంటే, నరుని ఆలోచనలు అన్నీ కూడా వ్యర్థములయ్యని అది యెహోవాకు తెలిసి ఉన్నది అనేది మనం ప్రతి ఒక్కరం కూడా గ్రహించాల్సిన ఒక విషయం అవ్వనది. కాబట్టి ఇప్పుడు ఈ భక్తుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మన ఆలోచనలన్నీ కూడా వ్యర్థములు, దేవుని యొక్క తీర్మానం మాత్రమే స్థిరమవ్వను. నరుని ఆలోచనలు ఎన్నో విధాలు, కానీ స్థిరపరచబడేది ఏమిటంట? దేవుని యొక్క ఆలోచన మాత్రమే, దేవుని యొక్క తీర్మానం మాత్రమే ప్రతి నరుని విషయంలో కూడా, ప్రతి ఒక్కరి బ్రతుకులో కూడా నెరవేర్చబడుతుంది అనేది గ్రహించే వారిగా మనం ఉండాలని ఇక్కడ ఈ భక్తులు చెప్తున్న ఒక మాట ఉన్నది. అలా మనం చూస్తే దావీదునే ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే చూడండి, దావీదు బెత్షెబా వద్దకు వెళ్ళినప్పుడు ఆయనది కప్పిపుచ్చుకునే రీతిగా ఆయన ఎవరికి తెలియదులే అని చెప్పి ఆయన ఆ భర్త ప్రాణాన్ని కూడా తీసివేశారు. ఆ సమయంలో దావీదు తన దాసుని పంపి అక్కడ ప్రతి ఒక్కటి కూడా దేవుడు తన ప్రవక్త ద్వారా బయలుపరిచారు. కాబట్టి ఏంటంటే, దావీదు సమస్తము గ్రహించగలిగిన ఒక వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దేవుడి సన్నిధిలో ప్రతి క్షణము ప్రతి దినము, అయ్యా నా ఆలోచనలు వ్యర్థములని నేను ఎరిగి ఉన్నాను ప్రభువా, నేను ఎలా ఎరగగలిగాను? నా రహస్య పాపములు నీకు తెలిసి ఉన్నవు గనక నీకు మరుగైనది ఏది లేదని నేను ఎరిగానయ్యా. నేను రహస్యముగా చీకటిలో చేసిన పాపాన్ని వెలుగులో నాకు నీవు బయలుపరిచే దేవుడు అని నేను ఎరిగాను కనుక నరునిగా ఉన్న నా ఆలోచనలన్నీ కూడా వ్యర్థములని నేను గ్రహించానయ్యా అని చెప్పి ఆయన చెప్తున్న ఒక మాట ఉన్నది. కాబట్టి ఏంటంటే, అలాగే మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చూడండి, మనం న్యాయాధిపతులు తీసుకున్నట్లయితే సంసోను విషయానికే మనం వచ్చినట్లయితే, సంసోను గురించి కూడా మనకందరికీ తెలిసిన విషయమే. సంసోన్ని దేవుడు ఇశ్రాయేలు జనులకి రాజుగా, ఇశ్రాయేలు జనులు ఫిలిష్తీయుల ద్వారా విజయాన్ని పొందుకున్నటకు దేవుడు సంసోన్ని ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భములోనే ఆయన సంసోన్ని తన కొరకు అని చెప్పి ఆయన నిర్మించుకొని ఉన్న ఒక వ్యక్తి సంసోను. అలాగే మనం చూసినట్లయితే చూడండి, న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో చూడండి, ఆ కాలమున దాసు వంశస్థులను జోరియా పట్టణస్థులైన మానోహ అనే ఒకడుండెను. ఆ మానోహ అనే ఆ వ్యక్తి, వారు భార్యాభర్తలు, వారు ఒక సామాన్యులుగా ఉన్నారు. వారు అక్కడ వ్యవసాయం చేసుకునే వారిగా కానివ్వండి, ఒక సామాన్యులుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవదూత ప్రత్యక్షమై గొడ్రాలుగా ఉన్న తన భార్య మరలా గర్భము దాల్చునని, ఆమె గర్భంలో పుట్టే ఆ బిడ్డ ఇశ్రాయేలు జనాలకి విజయాన్ని ఇచ్చే ఒక బిడ్డ ఉన్నాడని, దేవుడు ఆ బిడ్డను తన కొరకు నియమించుకొని ఉన్నాడని, కడుపులో ఆ బిడ్డ ఉన్నంతకీ కూడా మత్తుది ఏది కూడా ద్రాక్షారసం తాగే విధముగా కాక, మాంసాహారం తినే విధముగా కాక ఉండకుండా ఉండాలని దేవదూత ఆ భార్య భర్తలకి ఇద్దరికి కూడా ఆజ్ఞాపించింది. అలా సంసోను తల్లి గర్భంలోనే ఆయన నాజరు చేయబడిన ఒక వ్యక్తిగా, దేవుడు ఏర్పరచుకున్న ఒక వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత సంసోను మరలా లోకానికి సంసోను పుట్టిన తర్వాత కూడా దేవుడు ప్రతి క్షణము ప్రతి దినము కూడా సంసోనుకి తోడై ఉన్నాడు. ప్రతి క్షణము కూడా దేవుని యొక్క ఆత్మ సంసోనుని ప్రతి విషయాలలో సహాయకరంగా ఉండి ముందుకు నడిపిస్తూ, యుద్ధమేందు కానివ్వండి, సింహము పోరాటంలో కానివ్వండి, శత్రువుల పోరాటంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా దేవుడు సంసోనుకి ఎంతో తోడై ఉన్నాడు. అలా సంసోనుకి తల్లిదండ్రులు నాజరు చేయబడిన బిడ్డవయ్యా, దేవునికి ఇష్టమైన బిడ్డవయ్యా, తన శత్రువుల అమ్మాయిని ఆయన నేను వివాహం చేసుకుంటానని తల్లిదండ్రులకి చెప్పినప్పుడు కూడా దేవుడు నిన్ను నియమించుకొని ఉన్నాడయ్యా అని చెప్తే సంసోను వినకుండా, మాట వినకుండా తన ఇష్టానుసారమైన తన ఆలోచన బట్టి ఆయన ముందుకు వెళుతూ ఉన్నాడు. అలా ముందుకు వెళ్తున్న సంసోను పరిస్థితి ఏమైంది చూడండి. సంసోను తన బలాన్ని దేవుడిచ్చిన ఆ ఆత్మ బలాన్ని, ఆ శక్తిని అంతయు కూడా తన సొంత ఆలోచనకి, తన సొంత మార్గాలు, తన సొంత నిర్ణయాలను బట్టి, తన సొంత ఇష్టాన్ని బట్టి మాత్రమే వాడుకుంటే ఇంటికి వచ్చాడు సంసోను. అప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆయన్ని ప్రేరేపిస్తుంది. దేవుని యొక్క ఆత్మ ఆయన్ని ప్రేరేపిస్తుందని ప్రతి స్థలంలో కూడా
సంస్థను అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిపించే ప్రతి స్థలంలో కూడా మనం ఈ న్యాయాధిపతులలో మనం చూడగలుగుతున్నాం. కానీ సంసోనుకు దేవుని యొక్క బలము, దేవుని యొక్క ఆత్మ నాకు తోడై ఉన్నదని తెలుసు. దేవుడే నన్ను ఆయన నియమించుకొని ఉన్నాడు. నేను దేవుని కొరకు నాజరు చేయబడిన ఒక వ్యక్తిని, కాబట్టి నరులు నన్ను ఏమి చేయలేరని తెలిసిన సంసోను కూడా తన ఇష్టానుసారమైన మార్గంలో వెళ్తూ ఆత్మను దుఃఖపరుస్తున్న ఒక వ్యక్తిగా మిగిలిపోయాడండి. కాబట్టి ఆ నరుని యొక్క ఆలోచనలన్నీ కూడా వ్యర్థములైన దేవునికి తెలుసు అనేది మటుకు సంసోను గ్రహించలేకపోయాడు. నా ఆలోచన, నా ఇష్టం, నా తీర్మానం ప్రకారమే నేను వెళ్తూ ఉన్నాను, కానీ ఇది నా బలం వల్ల కాదు, నా దేవుడు నాకు ఆత్మ ద్వారా నాకు బలాన్ని ఇస్తున్నాడు, నాకు శక్తిని ఇస్తున్నాడు, నాకు ధైర్యాన్ని ఇస్తున్నాడు అని సంసోనుకు తెలుసు. ఆయనను కూడా తన ఇష్టానుసారమైన ఆలోచనను బట్టి, తన నేత్రాశను బట్టి, తన సొంత శరీరానుసారమైన కోరికలను బట్టి ఆయన దేవుని యొక్క ఆత్మను తన కొరకు స్వార్థముగా వాడుకున్నాడండి. కాబట్టి ఏంటంటే ఈ దినాన్ని మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని మనము మన స్వార్థానికి వాడుకునే వారినిగా మనము ఉండకూడదండి. పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో మనము ఆయన్ని మహిమపరిచే వారినిగా మనం ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే మనకు శత్రువులుగా ఆలోచించిన ప్రతి ఒక్క నరుని ఆలోచనలన్నీ కూడా దేవుడు వ్యర్థపరిచే దేవుడై ఉన్నాడు. అలా కాకుండా మనం దేవునికి అవకాశం ఇచ్చే వారిగా కాకుండా మన సొంత ఆలోచనలు బట్టి, మన సొంత తీర్మానాన్ని బట్టి, మన నిర్ణయాలను బట్టి మనము పరిశుద్ధాత్మ దేవుని మాటలు త్రోసివేసే వారిగా కాక, పరిశుద్ధాత్మ దేవుని మన అవసరతలకు మనం వాడుకునే వారిగా కాక, మనం దేవుని వైపు చూసే వారిగా ఉన్నట్లయితే తప్పక దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు. సంసోను విషయంలో మనం చూసినట్లయితే చూడండి, సంసోను ఆఖరి గడియలు దేవుణ్ణి ఏమని అడిగాడు. సంసోను దేవుని యొక్క బలాన్ని, సింహం ఎదుట దేవుని యొక్క బలాన్ని వాడుకొని విజయం పొందుకున్నాడు సంసోను. శత్రువుల ఎదుట దేవుని యొక్క ఆత్మ బలాన్ని పొందుకొని విజయం పొందుకున్నాడు సంసోను. అలాగే స్త్రీ వద్ద కానివ్వండి, ఆ శత్రువుల ఎదుట, ఆ పొడుపు కథ విషయంలో కానివ్వండి, సమస్త మందు కూడా దేవుని యొక్క బలాన్ని ఆత్మ ద్వారానే ఆయన విడిపింపబడ్డాడు, తప్పింపబడ్డాడు, అన్నీ చేశాడు. కానీ ఆఖరణ ఒక స్త్రీ వ్యామోహంలో పడి పరిశుద్ధాత్మ దేవుని ఇంకా దుఃఖపరుస్తూ దేవుని యొక్క ఆత్మ తన నుండి దూరంగా తొలగిపోవడానికి తనే కారణమవి, తనే శత్రువుల చేతిలో చిక్కబడి తన కనులన్నీ కోల్పోయి ఆఖరి గడియలో దేవుని ప్రాణం విడిచేటప్పుడు ఏమడిగాడు, అయ్యా నీ ఆత్మ ఒక్కసారి నా తప్పులను క్షమించి నా అపరాధమును మన్నించి నాయనా ఒక్కసారి నా మీద కనికరం చూపించయ్యా, నీ ఆత్మ నా మీద నీవు నింపినట్లయితే నేను ఈ శత్రువులను అందరినీ కూడా చంపివేసి నేను కూడా దాంట్లో చనిపోతున్నాను. మనం చూసుకున్నట్లయితే మనకు అర్థమైంది ఏంటి ఈ విషయంలో. ఒకరి లోకమంతా సంపాదించుకొని ఆత్మను కోల్పోయినట్లయితే వానికి ఏం లాభము? అలాగే కదా ఇక్కడ సంవత్సరం చేసిన పని. ఆయన మొదటి నుంచి కూడా దేవుని ద్వారా నాజరు చేయబడిన ఒక వ్యక్తిని, దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుని ఆత్మ నాకు తోడై ఉన్నది, కాబట్టి శత్రువు చేతికి నా దేవుడు నన్ను అప్పగించడు అని సమస్తము ఎరిగిన సంసోను తన సొంత ఆలోచనలు బట్టి, తన సొంత మార్గాన్ని బట్టి, తన సొంత శరీరానుసారమైన ఆశలను కోరికలను బట్టి ఆయన ఆత్మదేవుని దుఃఖపరిచే విధంగా సంసోను ప్రవర్తన ఉన్నదండి. కాబట్టి ఎప్పుడైతే అది గ్రహించి పరిశుద్ధాత్మ దేవుని నేను దుఃఖపరిచానని ఆయన ఎరిగాడు, అయ్యా నా ప్రాణం పోయినా వీళ్ళందరూ ప్రాణం కూడా ఈ సమయంలో ఈ శత్రువులను అందరూ ప్రాణం తీసే విధంగా నువ్వు నాకు ఒక్క మారు సహాయం చెయ్యయ్యా, ఒక్క మారు నాకు కంటి చూపునియ్యా అని బతిమాలుకున్నాడు. కానీ మనం చూసినట్లయితే సంసోను బ్రతికి ఉన్న కాలంలో కంటే ఆయన చనిపోయేటప్పుడు శత్రువులు చనిపోయిన వారు చాలామంది అంట. కానీ ప్రయోజనం ఏముందండి? దేవుని కొరకు వాడబడకుండా దేవుని యొక్క ఆత్మను మనం నెట్టివేసే వారినిగా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచి లోకమంతా మనం సంపాదించుకొని ప్రయోజనం ఉండదండి. కాబట్టి అదే ఇక్కడ భక్తుడు చెప్తున్న ఒక మాట ఏమై ఉన్నదంటే, నరుని ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నవి. నరుని ఆలోచనలు ఎప్పటికీ కూడా వ్యర్థమేనండి. నరుని ఆలోచనలు ఎన్నో విధాలు, కానీ యెహోవా తీర్మానం మాత్రమే స్థిరమవుతుంది. ఎందుకంటే ఆయన మనల్ని హేరుపెట్టి పిలిచిన దేవుడై ఉన్నాడు. మనల్ని లోకానుసారమైన బంధకం నుండి, బలహీనత నుండి, పాపం నుండి విడిపించి ఆయన కొరకు వాడబడే ఘనమైన పాత్రగా మనల్ని బాగు చేయాలని, సరిచేయాలని, మన ద్వారా ఆయన మహిమపరచబడాలని ఆయన ఆశ కలిగి ఉన్న ఒక దేవుడై ఉన్నాడు. కాబట్టి మనకు కూడా ఆయన మహిమపరిచే వారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనము
ఆయన ఒక నీతిని బట్టి, ఆయన ఒక రాజ్యం కొరకు మనం వాడుకునే వారినిగా మనం ఉండి, ఆయన నామానికి మహిమ తెచ్చే వారినిగా మనందరం కూడా జీవించలేని గాక. దేవుడి మాటలను దీవించను గాక. మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మ గల మా దేవానికి వందనములు, స్థుతులు, స్తోత్రములనైనా. ఇదో ప్రభా, ఈ వేళ ఈ సమయానికి స్తోత్రమునైనా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనములు స్వామి. నరుని ఆలోచనలు వ్యర్థములని ప్రభువా, స్తోత్రమయ్యా. అయా యెహోవా, నీవు ఎరిగి ఉన్నావని నాయన. అయా ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములయ్యా. మా ఆలోచనలన్నీ వ్యర్థములని నాయన. నీ తీర్మానం మాత్రమే స్థిరమవునని నాయన మేము గ్రహించే వారిగా ప్రభువా. పరిశుద్ధాత్మ గల మా దేవ, సమస్త విషయాలలోనైనా మా ఆలోచనలోనైనా మా ప్రవర్తన, మా తీర్మానం అంతయు తొలగింపజేసి ప్రభువా, నైనా ఆలోచనకి ప్రభువా మమ్మ అప్పగించుకునే వారినిగా నాయన. మా పట్ల నీ చిత్తం ఏదైతే ఉన్నదో నాయన, అది మేము గ్రహించుటకు అయ్యా నీ మీద దృష్టి ఉంచి స్తోత్రము స్వామి. నీకు ఆలోచన చెప్పి, నీకు ఉపదేశం చేసి నీవు నడవలసిన మార్గంలో నేను నడిపించదు నేను చెప్పిన నా దేవా, ఇది మొదలుకొని మా మీద దృష్టి ఉంచయ్యా. మాకు ఆలోచన చెప్పినైనా మేము నడవలసిన మార్గంలో మమ్మల్ని నడిపించు ప్రభువా. సంసోను వలనైనా లోకాశ, నేత్రాశ, జీవ కుటుంబమునైనా శరీర ఇచ్చ అయ్యా మాలో పని చేయకుండా నాయన, శరీరము ద్వారా, ఆత్మ ద్వారా శరీర క్రియలను జయించగలిగిన నాయన ఆ కృపని పొందుకొని ప్రభువా స్తోత్రమయ్యా. మా ఆలోచనలన్నీ వ్యర్థములను గ్రహించిన ఆయన నీ తీర్మానం స్థిరమని అయ్యా సమస్తము నీకు అప్పగించుకునే వారినిగా నాయన నీవు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.